2017 గురుకుల పీఈటీ ఫలితాలు విడుదల 2017 గురుకుల పీఈటీ ఫలితాలు విడుదల చేయాలంటూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులను అభ్యర్థులు కోరారు. పరీక్షలు నిర్వహించి 7 ఏళ్లు అవుతున్నా ఫలితాలు విడుదల కాలేదని అభ్యర్థులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 616 పీఈటీ పోస్టులకు 2017 నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పూర్తయినా గత ప్రభుత్వం నిర్లక్ష్యం, కోర్టు కేసుల వల్ల ఫలితాల విడుదల ఆలస్యమవుతూ వచ్చింది. ఫలితాల విడుదల చేయాలంటూ గురుకుల అభ్యర్థులు ప్రతి నాయకుడి దగ్గరకు వెళ్లి తమ గోడును చెప్పుకుంటూ వచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనైనా తమకు న్యాయం జరుగుతుందని ఎదురు చూస్తున్న అభ్యర్థులకు త్వరలో అంటూ అధికారులు కాలం గడిపేస్తున్నారని అభ్యర్థులు అంటున్నారు. ఫలితాల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నా తమను సమస్యలు వెంటాడుతున్నాయని అభ్యర్థులు తెలుపుతున్నారు. వెరిఫికేషన్ పూర్తయి 2 నెలలు గడిచినా ఫలితాల విడుదలపై అధికారులు క్లారిటీ ఇవ్వలేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 7 సంవత్సరాల నుంచి గురుకుల పీఈటీ 2017 1:2 సెలెక్టెడ్ క్యాండిడేట్ సార్ మేము గత 7 సంవత్సరాల నుంచి దీనికోసం చాలా పోరాటాలు చేశాము. అప్గ్రేడేషన్ అవ్వలేదు, మాకు ఆర్థికంగా అయినా చాలా వయసు పరంగా చాలా నష్టపోయాము సార్. మేము 1:1 రిజల్ట్ కోసము ఎంతో ప్రయత్నాలు చేశాము. కానీ గత ప్రభుత్వము చాలా మాకు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా ఆడపిల్లలు రోడ్ల మీద పడి ఎన్నో పడబబ్బులు పడ్డా కూడా మరి కోర్టు కేసు ఉందని చాలా సమయాన్ని కాలం వృధా చేసేసింది. ఫైనల్గా కొత్త ప్రభుత్వం వచ్చినా కూడా రేవంత్ రెడ్డి సార్ మాకు హామీ ఇచ్చారు. ఫస్ట్ నోటిఫికేషను 2017 నోటిఫికేషను నేను అధికారంలోకి వస్తే భర్తీ చేస్తాను అన్న కోణంలో సార్ చెప్పారు. హర్షవర్ధన్ రెడ్డి సార్ కూడా 8 నెలలు కోర్టు కేసు అయిపోయినా కూడా మాకు ఈ కొత్త ప్రభుత్వం మాకు ఖచ్చితంగా మాకు పోస్టింగ్ ఆర్డర్స్ ఇస్తుంది. మేము మా జాబ్లో మేము ఉంటాము, మేము ఇప్పటికైనా కూడా మా జీవితాల్లో వెలుగులు నింపుతారు అనే కోణంలో ఎంతో రేవంత్ రెడ్డి సార్ని ఎంతో కోరుకుంటున్నాం సార్. గత 7 సంవత్సరాల నుంచి వీధి కుక్కలు మనుషులు